భారీ షాక్ తగిలింది. ప్రముఖ డాక్టర్ దానేటి శ్రీధర్ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విధానాలు తనను బాగా ఆకట్టుకున్నాయని, అందుకనే జనసేనలో చేరుతానంటున్న దానేటి శ్రీధర్తో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అయితే నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో చాలామంది టికెట్లు ఆశించి భంగపడ్డ పరిస్థితి ఉంది. వైసీపీ పార్టీలో ప్రధానమైనటువంటి పార్టీలో ఉన్న దానేటి శ్రీధర్ కూడా దాదాపుగా 2017 నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకి ఎంపీ సీటు ఆశించినప్పుడు కూడా మొండి చేయి చూపించింది ఆ పార్టీ. అయితే దీనిపై ఏమనుకుంటున్నారో దానేటి శ్రీధర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2015 నుంచి కూడా మీరు వైసీపీలో కొనసాగారు. మరి ఈ యొక్క పార్టీ మీకు నిరాకరించింది ఎంపీ టికెట్. అంటే మీ దారి ఎటువైపు, దానేటి దారి ఎటువైపు? సార్, వైసీపీలో చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకి బోల్డ్ బాధ్యతలు ఉంటాయి. ఎవరికి ఇవ్వాలి, వాళ్ళ సెన్సెస్, వాళ్ళ స్టాటిస్టిక్స్ ఏమో. మరి నాకు టికెట్ రాలేదు. నేను డెఫినెట్గా మనకు టికెట్ రాకపోతే అప్సెట్ అవుతాం, అందులో డౌట్ లేదు. బట్ ఇక్కడ నాకు పార్టీతో సంబంధం లేదు సార్. నాకు కావాల్సింది ఏంటంటే నా యాంబిషన్స్, నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. పర్టికులర్గా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందే, నేను నాకు చదువుకున్న వ్యక్తిని. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసు. గత 2017 అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పటి నుంచి నా దానేటి శ్రీధర్ ట్రస్ట్ ద్వారా నేను చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా డాక్టర్ దానేటి శ్రీధర్ గూగుల్ పేజ్లో కూడా మీరు చూడొచ్చు. బట్ శ్రీకాకుళం వాళ్ళ అయిన వాస్తవ్యులైన మీకు కూడాను గత ఈ 17 సంవత్సరాలు సుమారు 10-11 కోట్లతో నేను చేసినటువంటి కార్యక్రమాలు కూడా మీరు చూడొచ్చు. పర్టికులర్గా నాకు కావాల్సింది ఏంటంటే రేపు పొద్దున్న ఈరోజు చదువుతున్న పిల్లలకి, ఈరోజు యువతకి రేపు బంగారు భవిష్యత్తు అందించాలన్నదే నా కోరిక సార్. అందులో భాగంగానే వైఎస్ఆర్ పార్టీ కాకపోవచ్చు, బట్ ఇలాంటి ఆలోచనలు, ఉత్తమమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వేరే పార్టీ కూడా ఉండొచ్చు కదా. ఎక్కడైనా నాకు అవకాశం రావచ్చు కదా. వస్తే తప్పకుండా నేను ఆ పార్టీకి వెళ్ళి నా లక్ష్యాలు. దానేటి శ్రీధర్ గారు 2024లో ఏ పార్టీలకి ఎక్కువ మొగ్గు చూపే పరిస్థితి ఉంది? ఏ పార్టీ నుంచి మీకు అవకాశం వస్తే పోటీ చేసే అవకాశం ఉంది మీరు? సార్, మళ్ళీ మొదటి నుంచి అదే చెప్తున్నా. శ్రీకాకుళంలో డాక్టర్గా ఉన్న నాకు ప్రజల తాలూకా నాడి అర్థం చేసుకున్నాక నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా నేను నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే నేటి ప్రజల కోసం, నేటి విద్యార్థుల కోసం, రేపటి భావితరాల వారి కోసం కూడాను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మంచి జరగాలి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సుమారుగా 1,40,00,000 జనాభా ఉంటే, అంటే సుమారుగా ఒక 50 లక్షల ఫ్యామిలీస్ ఉంటే, ఈ రోజు వరకు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారుగా ఒక 10% ఫ్యామిలీసే పార్లమెంట్ అడుగు పెడుతున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, మన శ్రీకాకుళంలో కూడా చూసుకున్న సుమారుగా 50,000 ఫ్యామిలీస్ ఉంటే ఇప్పటి వరకు ఒక 5 ఫ్యామిలీసే అసెంబ్లీ అంటే ఏంటో చూసాయి. సో మీ వీడియో ద్వారా అందరికీ తెలియజేయాల్సింది ఏంటి అంటే, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి, చదువుకున్న ప్రతి ఒక్కడికి, సమాజం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కడికి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కడికి కూడాను ఎలక్షన్లో పోటీ చేసే అర్హత ఉంది అన్న విషయం మీ ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. పార్టీలు కూడా ఏం చేయాలంటే, సుమారు 70 సంవత్సరాల వయసు వచ్చేసరికైనా కనీసం రిటైర్మెంట్ ప్రకటించేలా, ఎలక్షన్స్లో 2-3 సార్లు పోటీ చేసి కంటే ఎక్కువ సార్లు అవకాశం లేకుండా, లేదు కంటిన్యూస్గా 2-3 సార్లు ఓడిపోయారు అనుకోండి, 4గోసారి ఆ వ్యక్తికి సీట్ ఇవ్వకుండా, నెక్స్ట్ రేపొద్దున్న అధికారంలో వచ్చినాక, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అధికారం వచ్చినాక డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పాలిటిక్స్ ఈజ్ అ సోషల్ సర్వీస్, ఇట్ ఈస్ నాట్ ఏ ఎంప్లాయ్మెంట్ అన్నట్టు, మనం ఎమ్మెల్యే ఎంపీ గెలిచిన తర్వాత శాలరీ లేకుండా ప్రజలకి సేవ అందించాలి అన్నవి నా దృక్పథం సార్, నా ఆలోచనలు, నా యాంబిషన్స్. ఇవి ప్రజలందరికీ చేరాలని చెప్పి అది నేను ఆచరించి చూపించాలి అనే ఆలోచనతో నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా. అందుకు నాకు దానికి సరిపోయినటువంటి ఏ పార్టీ ఆహ్వానించినా కూడా తప్పకుండా నేను వెళ్ళి ఆ పార్టీలో చేరి. అంటే సార్వత్రిక ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అంటే మీరు దాదాపుగా వైసీపీ పార్టీలో టికెట్ అయితే ఇప్పటికి మరి లేనట్టే. అయితే ఈ సార్వత్రిక ఎన్నిక 2024 సార్వత్రిక ఎన్నిక ఒకవేళ ఏ పార్టీ అని మీకు ఆహ్వానిస్తే పోటీ చేసే అవకాశం అయితే ఉందా? 100% సార్, 100% పోటీ చేస్తా. అవకాశం ఇస్తే చేస్తా. ఈరోజు నా ఆలోచనలు తగినట్టుగా నాకు కనిపిస్తున్న ఏకైక పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి తాలూకా జనసేన పార్టీలోనే నాకు అనిపిస్తుంది. ఆయనకి నాకు ఉన్న సారూప్యతలు ఏంటంటే, ఆయన ఎంత పెద్ద స్టార్డమ్, టాలీవుడ్డే కాదు, బాలీవుడ్డే కాదు, హాలీవుడ్డే కాదు, ప్రపంచంలో ఎవరైనా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారే.
ఎన్ని వందల కోట్లైనా ఎంతైనా సంపాదించుకోగలిగిన శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి స్టార్డమ్ని పక్కన పెట్టి భావితరాల ప్రజల కోసం నేనున్నాను అని చెప్పి ఆయన స్టార్డమ్ని బయట పెట్టేసి ఆయన మీరు అబ్జర్వ్ చేశారో లేదో 2017లో శ్రీకాకుళం వచ్చినప్పుడు ఎవరైనా నాయకులు వస్తే ఈవెన్ మనం కూడా వాష్రూమ్స్ యూజ్ చేయలేని కండిషన్లో ఉన్న ఒక అనాథ శరణాలయంలో రాత్రిపూట గడిపి ఎందుకు సార్ అందులో మీరు గడిపారు అంటే అక్కడ ప్రజలతో స్టూడెంట్స్ తాలూకా పరిస్థితి నేను అర్థం చేసుకోవడానికి ఆ రోజు ఆ నైట్ ఆ దోమల్లో నేను గడిపాను. వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచాలి అనే ఆలోచన నాది అని చెప్పిన వ్యక్తి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు ఇన్ని సహజ వనరులను శ్రీకాకుళం వెనకబడిపోతుంది. ఇదంతా పాలకుల తాలూకా నెగ్లిజెన్సీయే. ఇక్కడ వనరులకు ఏమి కొదవలేదు. ఎలా అయినా కిడ్నీ పేషెంట్స్కి నేను బాగు చేయాలని ఆయన ఒక రోజు ఏ రాజకీయ నాయకుడు చేయనట్టుగా మన శ్రీకాకుళంలో ఎక్కడో నుంచో వచ్చి ఒక సినిమా హీరో మన ఊర్లో 24 గంటలు హంగర్ స్ట్రైక్ చేసి ఈరోజు మనకు పలాసలో కిడ్నీ హాస్పిటల్ వచ్చిందంటే ఇదంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ రోజు ఉద్యమే ఆ రోజు చేసిన ఆయన హంగర్ స్ట్రైకే. ఆయనతో ప్రయాణం చేస్తేనే ఈ ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందన్న నమ్మకంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేరుదామని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నాను సార్. మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో దానేటి శ్రీధర్ అయితే జనసేన పార్టీలో చేరడానికైతే పూర్తిగా సముఖతంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఆయన భావజాలాలు పవన్ కళ్యాణ్ భావజాలాలు ఎందుకంటే తన సొంతంగా సినిమాలు కష్టపడి చేసే డబ్బులతో పేద రైతులకు అయితే కౌలు రైతులకు అయితే పంపిణీ చేసే ఒక గొప్ప మనసు పవన్ కళ్యాణ్కి అయితే ఉంది. ఆయన భావజాలాలు నచ్చే నేను జనసేన పార్టీలోకి చేరుతానని ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ గారు అన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. జనసేన జెండా అయితే శ్రీకాకుళం జిల్లాలో నేనైతే ఎగరవేస్తానని కూడా చెప్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా అన్ని సామాజిక వర్గాల్లో చూసుకుంటే ఈ ప్రధాన సామాజిక వర్గంలో చెందిన కాళింగ సామాజిక వర్గానికి చెందిన దానేటి శ్రీధర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన నాకు అవకాశం ఇస్తే శ్రీకాకుళం జిల్లాలో నా సత్తా ఏంటనేది చూపిస్తున్నాను కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ నేపథ్యం శ్రీకాకుళం జిల్లాలో. అయితే శ్రీకాకుళం జిల్లా పాటు ఇటు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఆయన పట్టున వేత. అయితే జనసేన పార్టీలో చేరేందుకైతే అన్ని విధాలుగా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్టయితే మనకు చెప్తున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్